మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా 8వ వార్డులో సొత్తుకు రమ సమ్మయ్య గార్ల చేతి గుర్తుపై ఓటు వేయాలని మా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆశీస్సులతో ఈరోజు 8వ వార్డులో ఓటు వేస్తున్న సొత్తుకు రమ సమ్మయ్య గార్ల చేతి గుర్తుపై ఓటు వేయాలని కాలేజీలో ఇంటింట ప్రచారంలో భాగంగా మేము ఇళ్లలో వెళ్లి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము ఇళ్లలో పోతుంటే మీది 3 సంవత్సరాల ప్రభుత్వం ఉంది, తప్పకుండా మీకు ఓట్లు ఇస్తాం, మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు ఇక్కడ మాకు చెప్తా ఉన్నారు. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ 8వ వార్డు అయితేంది, 27వ వార్డు అయితేంది, మేము రేషన్ షాపు గత 30 సంవత్సరాలు లేని రేషన్ షాపును గౌరవ ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అలాగే మా ప్రభుత్వంలో, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో సుమారు 27వ వార్డు 8వ వార్డులో సుమారు 1000కి పైన రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మహిళలకు ఫ్రీగా ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 8వ వార్డు 27వ వార్డు ప్రజలు కూడా ఉచిత కరెంటు కూడా పొందుతున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే జరిగింది. గతంలో పరిపాలించిన 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిందని నేను అడుగుతా ఉన్నాను. దయచేసి ఒక్కసారి సొత్తుకు రమ సమ్మయ్య గార్ల చేతిపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ కాలనీలో సీసీ రోడ్ల సమస్య లేకుండా, డ్రైనేజ్ సమస్య లేకుండా మా ఎమ్మెల్యే గారు చేస్తా అని చెప్పారు. మొన్న ఎలక్షన్ లో భాగంగా మన కాలనీకి వచ్చినప్పుడు కూడా 3.5 కోట్లు పెట్టి మీకు డ్రైనేజ్ సమస్య లేకుండా చేస్తారని ఇక్కడ ప్రజలకు వివరించడం జరిగింది. దయచేసి ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఓటు వేసే ముందు మనం ఫ్రీ బస్సులో పోతున్నాం, ఫ్రీ కరెంట్ వస్తుంది, 500 గ్యాస్ బొద్దు వస్తుందని ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకా 2 హామీలు చేస్తలేరు, ఇంకా 2 హామీలు చేస్తలేరు అంటున్నారు. ఆ హామీలు కూడా చేస్తాం. ఇంకా మాకు 3 సంవత్సరాల ప్రభుత్వ కాలం ఉన్నది. ఈ 3 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో మీ ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చినామో రెండు హామీలు ఏమైతున్నాయో ఆ హామీలు నెరవేర్చినాకనే మేము మీ దగ్గరికి వచ్చి ఓటు అడుగుతాం. ఈ ఎలక్షన్ లో భాగంగా ఇక్కడ సోదరిమణి సొత్తుకు రమని గెలిపిస్తే మున్సిపాలిటీలో వచ్చే నిధులు గౌరవ ఎమ్మెల్యే సహకారంతో ఇక్కడ అభివృద్ధి చేస్తుంది కాలనీ. ప్రజలను ఒక్కసారి ఆలోచించి ఇక్కడ సొత్తుకు రమను సమ్మయ్య గారిని చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపేయాలి. కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు సింగరేణి జాబు ఆయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతారంటున్నారు. అది తప్పు. ప్రభుత్వం మాది ఉన్నది, ఎవరు ట్రాన్స్ఫర్ గారు. మా ఎమ్మెల్యే గారు ఎక్కడికో పోయిన ట్రాన్స్ఫర్ అయిన ఇక్కడ తీసుకొస్తారు. ఈయన గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ సింగరేణి నౌకరీ చేస్తా ఉన్నాడు. 25 సంవత్సరాలు నౌకరీ చేసే వ్యక్తి ఎక్కడికి కూడా పోలేదు, పోరు కూడా. గతంలో ఇక్కడ కొంతమంది నాయకులు కౌన్సిలర్గా పొందిళ్ళు, కొక్కుల తిరుపతి అయితేంది, అదే సజ్జనం స్వామి అయితేంది, చంద్రమొయిలన్న అయితేంది, వీళ్ళు సింగరేణి ఎంప్లాయీలే, వీళ్ళు కౌన్సిలర్ అయ్యిళ్ళు, వీళ్ళు ఎక్కడికి పోలే. తప్పుడు ప్రచారం చేయవద్దని నేను వేడుకుంటున్నా. తప్పుడు ప్రచారాలు నమ్మద్దు ప్రజలారా. ఇక్కడ సొత్తుకు రమ సమ్మయ్య గార్ల చేతి గుర్తుపై ఓటేస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది. ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయాలని మన 8వ వార్డు ప్రజలను కోరుకుంటున్నాను.